వెలసినప్పటి నుండి ప్రతిరోజు లక్షలాది భక్తులు నా కొండకు వస్తున్నారు. నా దర్శనార్థం 7 కొండలు ఎక్కాలనుకున్నవాడు మద్యమాంసాలు సేవించకుండా, ధూమపానం చెయ్యకుండా, భక్తి హృదయంతో ఎంత నిష్ఠతో కొండకు రావాలో ప్రజాసేవకు వచ్చేవాడు అంతే నిష్ఠతో రావాలి. నీతి నిజాయితీలతో అవినీతి పనులు చెయ్యకుండా ప్రజలను సేవ చేసుకోవడం నన్ను సేవ చేసుకోవడమే. కానీ సమస్త సృష్టి ధర్మం తలకిందులయ్యింది. ప్రజాసేవకులు ప్రజాభక్షకులైనారు. పాపం మితిమీరి లోక ప్రక్షాళనకు సమయం ఆసన్నమయ్యింది. అవినీతి పాలకులను శిక్షించుటకు నేను మళ్ళీ అవతరించాను. శిక్షించే ముందు క్షమించే గుణం నాలో ఉంది, కానీ మారే గుణం మీలో ఉండాలి. పాలకులకు మరొక అవకాశం కల్పిస్తున్నాను. ప్రజల కష్టాన్ని దోచుకున్న ప్రతివాడు భక్తితో, భయంతో దేవాలయాలకు వెళ్ళి వాళ్ళు దోచుకున్న మొత్తాన్ని హుండీలో సమర్పించుకోవాలి. తప్పు ఒప్పుకున్నవాడు, పశ్చాత్తాపపడినవాడు మళ్లీ ప్రజాసేవలో పునరంకితం కావచ్చు. ఈ నియమం ఏ ఒక్క పాలకుడు, ఏ ఒక్క నాయకుడు పాటించకపోయినా వాడికి దక్కేది శిరచ్ఛేదనం. మరణాన్ని కోరుకుంటారో, మంచి బుద్ధితో ప్రజాసేవ చేస్తారో మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. చేసిన డ్రామాలు చాలు, లొంగిపో. నీకన్నా పెద్ద పెద్ద మాయలు చేసే బాబాలు ఇండియాలో ఉన్నారు, కానీ లొంగిపో.